బెజవాడ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసినేని నాని, కేసినేని చిన్ని అసలు ఏది వేసినా సరే వాళ్ళిద్దరి మధ్య బగ్గుమంటారు. అది పచ్చగడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ ఇలాంటి నేపథ్యంలో అన్నదమ్ములు వారు 2022 నుంచి మొదలైనప్పటికీ ఈ ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే చిన్ని గెలవడం, నాని రాజకీయ సన్యాసం తీసుకోవడం, దీని తర్వాత చాలా ముదిరింది. కానీ ఇన్నేళ్ల నుంచి వాళ్ళిద్దరి మధ్య వైరం నడుస్తున్నా సరే వాళ్ళిద్దరి మధ్య గొడవలోకి ఎవరు వెళ్ళడానికి అంత సాహసించరు. కానీ తిరువూరు ఎమ్మెల్యే కోలిగిపూడి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి గొడవలు మొత్తం కిలికేశారు. ఇలా ఏం చేశారంటే, కేసినేని చిన్ని ఆయనకి మంచి ఆప్తుడు, తిరువూరు టికెట్ రావడానికి, కోలిగిపూడికి రావడానికి కేసినేని చిన్ని కాస్త కృషి ఉంది. అండ్ తర్వాత కొన్ని వివాదాల్లో సైతం తిరువూరు ఎమ్మెల్యే కోలిగిపూడికి కేసినేని చిన్ని అండగా ఉన్న పరిస్థితి. సో ఆ మమకారంతో ఈయనేం చేశారంటే, కేసినేని నానికి అగైనెస్ట్ గా ఒక సిబిఐకి ఒక లేఖ రాశారు. ఆయన షెల్ కంపెనీల్లో ఆయన అక్రమాలు చేశారంటూ కూడా చాలా గట్టిగా ఒక సిబిఐకి లేఖ రాశారనమాట. సో దీంతో ఇప్పుడు ఇప్పటి వరకు కేసినేని బ్రదర్స్ వార్ పీక్స్ చేరుతున్న టైంలో ఈ కోలిగిపూడి వ్యవహారం ఇప్పుడు కాస్తంత చర్చనీయాంశంగా మారింది విజయవాడ రాజకీయాల్లో. ఎందుకంటే నిత్యం వివాదాల్లో ఉండే కోలిగిపూడి ఒక రకంగా అన్నదమ్ముల మధ్యలోకి ఎందుకు వెళ్ళారంటూ కొంతమంది మాట్లాడుకుంటే, లేదు పార్టీ డ్యామేజ్ అవుతుంది, బంగారు లాంటి చిన్ని గారి మీద మాట పడుతుందంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అందుకే నాని టార్గెట్ చేశాడని మరి కొంతమంది చెప్తున్నారు. సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగినా బెజవాడలో మాత్రం ఈ బ్రదర్స్ వార్ మాత్రం ఆగే ప్రసక్తే కనిపించట్లేదు. పైగా పీక్స్ చేరుతుంది. తనను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేసినేని నాని పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో మ్యాటర్ మంచి ఊపు మీద ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన కేసినేని నాని చిన్ని మధ్య అంతకు ముందు నుంచే పరోక్ష యుద్ధం జరుగుతుంది. ఎన్నికలకు ముందు అన్న ఎంపీగా ఉంటే తర్వాత తమ్ముడు ఎంపీ అయ్యారు. అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటున్నారు ఆ కుటుంబ సన్నిహితులు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారని ప్రకటించి సైలెంట్ గా ఉన్నారు నాని. కానీ హఠాత్తుగా నెల రోజుల నుంచి ఎంపీ చిన్ని సైలెంట్ గా ట్వీట్ వార్ మొదలు పెట్టారు ఆయనపై. సో ఇటు ఎంపీ చిన్ని కూడా కౌంటర్స్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిందని అంటున్నారు పరిశీలకులు. సో విశాఖలో ఉర్సా కంపెనీ భూముల కేటాయింపులో మొదలైన వివాదం కౌంటర్స్, రివర్స్ అటాక్లతో రకరకాల మలుపులు తిరిగి చివరకు ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లిక్కర్ స్కామ్ దగ్గరకు వచ్చి ఆగింది. సో అంటే బాల్ అటు వెళ్తలో ఇటు వెళ్తలో మధ్యలో వచ్చి ఇక్కడ ఆగింది అనమాట. ఈ స్కామ్ లో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డితో కేసినేని చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, విచారణ జరపాలని నాని చేసిన ఆరోపణలతో టీడీపీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేగాక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కూడా సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,200 కోట్ల వరకు లిక్కర్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే నిర్ధారించిన సిట్ పలువురిని అరెస్ట్ చేసింది. నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దలు కొందరు కీలక అధికారులను కూడా కేసులో నిందితులుగా చేర్చి వాళ్ళని ఫిక్స్ చేసే పనిలో ఉంది సిట్. ఈ పరిస్థితుల్లో ఇదే కేసులో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేసినేని చిన్ని పాత్ర ఉందని ఆయన అన్న మాజీ ఎంపీ నాని చేస్తున్న ఆరోపణలు లైట్ తీసుకోవాలని అనుకోవడం లేదట టీడీపీ పెద్దలు. సో ఇంత సీరియస్ కేసులో కేసినేని నాని తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయడం ద్వారా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే అది పార్టీ మీద కూడా ప్రభావం చూపుతుందన్నది టీడీపీ పెద్దల భావనగా తెలుస్తుంది. సిబిఐ, ఈడీ దర్యాప్తు కోసం అన్నదమ్ములిద్దరూ లేఖలు రాయడం, సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు తిరిగి ఇటు తిరిగి వ్యక్తిగత పోరు కాస్త పార్టీ మీద పడుతుందనే విషయాన్ని అధిష్టానం గుర్తించింది. సో మద్యం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న టైంలో ఈ విధంగా కేసినేని నాని తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయడం ప్రభుత్వాన్ని కూడా ఇరుకును పెడుతుందని టీడీపీ పెద్దలు అనుకున్నట్టు తెలుస్తోంది. సో దీంతో ఇక కేసినేని నాని విషయంలో సైలెంట్ గా ఉండవద్దని, స్పందించి కౌంటర్ చేయమని పార్టీ కీలక నేతలకు డైరెక్షన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే బుద్ధ వెంకన్న కేసినేని నాని హోటల్ నిర్మాణం కోసం డబ్బులు తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలు కూడా చెప్పుకుంటున్నారు గట్టిగా బహిరంగంగా విజయవాడలో. తన తమ్ముడు చిన్ని టార్గెట్ గా నాని వారు మొదలు పెట్టినప్పటికీ లిక్కర్ స్కామ్ కు లింక్ పెట్టడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగిందని, దీంతో మాజీ ఎంపీ సంధించిన అస్త్రం గురి తప్పిందా అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. రాబోయే రోజుల్లో బ్రదర్స్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, కోలిగిపూడి అన్నదమ్ముల మధ్యలో వెళ్ళారు కాబట్టి సిబిఐ లేఖ కూడా రాయి, నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. సో ఇలాంటి నేపథ్యంలో ఈయన ఉన్న సర్ది చెప్పే ప్రయత్నం జరుగుతుందా, టీడీపీ గట్టిగా నాని మీద ఏమన్నా వారు మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతా, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.